హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక బ్యూటిఫుల్ 3D హ్యాపీ బర్త్డే విషెస్ వీడియో ఎడిటింగ్ని మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే ఇక్కడ డెమో ప్లే చేస్తాను. చూస్తున్నారు కదా, మీరు కంప్లీట్గా ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎడిటింగ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఎలైట్ మోషన్ ఉండాలి. అలాగే నేను మీకు కొన్ని ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదా గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేస్తారనుకోండి, టాప్లో వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ STC 174 అని సెర్చ్ చేస్తే మీకు పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ ఓపెన్ చేసి కిందికి వెళ్తే అక్కడ ఫైల్స్ ఉంటాయి. ఓకే, తర్వాత అందులో XML ఫైల్ ఇస్తాను ఒకటి మీకు. ఓకేనా, XML ఫైల్ యాడ్ చేయడానికంటే ముందే మీరు ఎలైట్ మోషన్లో ఫాంట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత XML ఫైల్ కోసం ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి టాప్లో అప్లోడ్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో XML ఫైల్ని, ఆ XML ఫైల్ని జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు టైమ్ లైన్. సో ఎవరైతే XML ఫైల్ యూజ్ చేస్తారో ఈ విధంగా వాళ్ళకి ఫైల్స్ ఏవి కూడా యాడ్ కావు, కంప్లీట్గా బ్లాంక్గా కనిపిస్తుంది అండ్ ఒక టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు సింపుల్ స్టెప్స్లో వాటిని రిప్లేస్ చేసుకొని కొన్ని ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి ఫస్ట్కే మ్యూజిక్ యాడ్ చేద్దాం. ఈ మ్యూజిక్ యాడ్ చేసి కంప్లీట్గా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా కిందికి పెట్టేస్తున్నాను. ఇది మన ఒక్కడు మూవీ నుండి తీసుకున్నాను. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. తర్వాత ఏం చేస్తున్నానంటే కిందికి బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ని జస్ట్ రిప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అందులో సెట్ అయిపోతుంది. చేయాల్సింది ఏం లేదు. సెట్ అయిన తర్వాత ఇక మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కెమెరాని యాక్టివేట్ చేసుకుంటే మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ గ్రాస్ ఏదైతే ఉందో ఆ PNG ఇమేజెస్ని అన్నిటిని కూడా రిప్లేస్ చేస్తేనే మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది, లేదంటే బ్లాంక్గానే కనిపిస్తుంది. 1 by 1 రిప్లేస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే ఏదైనా ఒకటి లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను, గ్రాస్ లేయర్, తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఈ ఫోటోని రిప్లేస్ చేసుకోండి. ఈ ఫోటోని రిప్లేస్ చేస్తున్నాను. చూడండి, రిప్లేస్ అయితే అయిపోయింది. సేమ్ అదే విధంగా అన్నీ కూడా రిప్లేస్ అయితే చేసుకోండి. రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత ఇక్కడ ఆ టెక్స్ట్ కలర్ వచ్చేసి మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ని అయితే మీరు రిప్లేస్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఇంకొక లీఫ్ PNG ఇమేజ్ని అయితే రిప్లేస్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ టాప్లో ఉండి సెకండ్ లేయర్ పైన క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, రిప్లేస్ చేసుకుంటే కంప్లీట్గా ఒక స్లైడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా రిప్లేస్ చేసుకుంటే జస్ట్ ప్రతి స్లైడ్లో ఒక లీఫ్ ఇమేజ్ అండ్ ఒక టెక్స్ట్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ప్రతి స్లైడ్లో ఒక లీఫ్ ఇమేజ్ ఉంటుంది కదా, ఓకేనా, ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోండి ప్రతి స్లైడ్లో. రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇంకొక టెక్స్ట్ కూడా టెక్స్చర్ అప్లై చేయాలి. ఆ టెక్స్చర్ ఎలా అంటే కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్ ఇందాక చెప్పిన కదా రెడ్ కలర్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అన్నిటికీ అప్లై చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా. ఓకేనా, అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే టెక్స్ట్ రిప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ వద్దకు రండి. ఆ స్లైడ్ వద్దకు వచ్చేసి అక్కడ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీకు నచ్చిన డేట్ని అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందుకు వచ్చేస్తే ఇదే ప్రాసెస్ని ఉపయోగించి ముందుకు వచ్చేస్తే తర్వాత లాస్ట్ నుండి థర్డ్ స్లైడ్కి వచ్చేసి ఇక్కడ నేమ్స్ అని రిప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఇందులో 2 లేయర్స్ ఉంటాయి. ఏదైనా ఒక లేయర్ని డిలీట్ చేసుకోవచ్చు. స్మాల్ నేమ్ ఉంటే, పెద్ద నేమ్ ఉంటే 2 లేయర్స్లో రిప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా రిప్లేస్ అయితే చేసుకోవాలి. అండ్ దాని తర్వాత లాస్ట్ 2 స్లైడ్లలో ఫోటో ఉంటుంది. సో ఈ ఫోటోని మీరు జస్ట్ ఇక్కడ ఫోటో గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ టాప్లో ఫస్ట్ ఇంక్ స్ప్లాష్ ఏదైతే ఉందో కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇది మీకు కనిపించదు, సో ఏంటంటే చూపిస్తున్నాను. ఈ విధంగా రిప్లేస్ చేసుకున్న తర్వాతనే ఫోటో కింది లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని రిప్లేస్ చేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ని ఉపయోగించి లాస్ట్ స్లైడ్లో కూడా ఫోటోని రిప్లేస్ చేసుకోండి, రెండింటిని కూడా. ఓకేనా, సో కంప్లీట్గా ఈ విధంగా అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఇంకొక బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. సో దీని కొంచెం మనకు 3D ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. అది ఎలానో చూద్దాం. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇలా ఉంటుంది వీడియో.
సో దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెప్పిన విధంగానే చేయండి. ఈ బటర్‌ఫ్లై వీడియో పైన క్లిక్ చేయండి ఫస్ట్. క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి సెర్చ్‌లో క్రోమా కీ ఆప్షన్ తీసుకొని ఆ ఎఫెక్ట్ తీసుకొని ఇక్కడ ఈ పెన్ టూల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి బ్లాక్ పైన వదిలిపెట్టేసేయండి. ఈ విధంగా మనకి అయిపోతుంది. ఇక్కడ త్రిషోల్డ్ పైన క్లిక్ చేసి మీరైతే సరిగ్గా దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా సరిగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని సాచురేషన్ కూడా పెంచుకోవచ్చు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి సాచురేషన్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చిన ఎఫెక్ట్ని వాడుకోండి. ఈ విధంగా కొంచెం కలర్ కూడా మీరు బ్రైట్గా థిక్గా పెట్టుకోవచ్చు అనమాట. సో నచ్చితే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం HUE ఆప్షన్ యూజ్ చేసి ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ జెడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ నేను జెడ్ యాక్సెస్ని 4780 పెట్టేస్తున్నాను చూడండి. 4780 తర్వాత ఓకే పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. కొంచెం ముందుకు వచ్చేద్దాం. ఇక్కడ నేను సైజ్ తగ్గించుకుంటున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కూడా ఇదే విధంగా చేయాలి. మీకు నచ్చిన సైజులో పెట్టేసుకోండి బటర్‌ఫ్లై. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మూవ్ పైన క్లిక్ చేసి ఇది ఎక్కడ పెట్టేసుకుంటారంటే మీకు నచ్చిన దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ స్లైడ్ బీట్ మార్క్ వద్దకు ఎక్స్ట్రా ఉంది, అది నేను డిలీట్ చేస్తున్నాను ఓకేనా. ఆ విధంగా దీన్ని కాపీ చేసేసి నెక్స్ట్ స్లైడ్కి పేస్ట్ చేస్తున్నాను చూడండి. పేస్ట్ చేసేసి ఎక్స్ట్రా ఉంది మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఒకవేళ లెంతీగా కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి టైం ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా. ఇక్కడ కూడా సెట్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఇక్కడ కూడా చాలా బాగా సెట్ అయింది. అయితే ఈసారి నేను ఈ D పైన పెడుతున్నాను. మళ్ళీ దీన్ని కాపీ చేసి ముందు స్లైడ్కి పేస్ట్ చేసేసాను. సో ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏ పైన పెట్టేస్తున్నాను. అవసరం ఉంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇలా మీరు. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకుంటూ చాలా సింపుల్గానైతే ఎడిట్ చేసుకోవచ్చు. అంతే, వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి.